All of them enjoy listening to Toulouse stories, oldies, audio books on Praja Media Radio. శ్రోతలకు నమస్సుమాంజల్లు. కథ ఏకకథా పితామహ. రచన సత్యం శంకరమంచి. పఠనం చక్రావధాన రెడ్డప్ప దవేచి. కథ ఏకకథా పితామహం. వర్షాలు లేక పంటలు పండని రోజుల్లో పెద్ద పెద్ద హరిదాసులకే పిలుపు లేకపోతే గురుబ్రహ్మం లాంటి వాడిని పిలిచి కథ చెప్పించుకునేది ఎవరు? అంత మాత్రాన ఆ గురుబ్రహ్మం ఏమేమి ఊరుకోలేదు. తనే సంకల్పించాడు. హార్మోని సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి, ఓ వారం వరుస కథలు ఉన్నాయి, వస్తావా అని అడిగాడు. సుబ్రహ్మణ్యం హార్మోని వాయించడంతో పాటు వంట కూడా చేస్తాడు కనుక 200 ఉపయోగం. నువ్వు ఏ ఊళ్ళో చెప్పినా ఒక్క కథే కదయ్యా, రెండో కథ చెప్పనిస్తారా అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇదిగో, నువ్వు అపశకున మాటలు మాట్లాడుకో. గ్రామస్తులు మెచ్చాలే కానీ వారం ఏమిటి, నెలపాటు సాగచ్చు. 2 నెలలు 3 నెలలు భారతం అయ్యాక రామాయణం, ఇలా సంవత్సరం గడిస్తే ఆశ్చర్యమా అంటూ దిమ్మరపోయేట్టు సమాధానం చెప్పాడు గురుబ్రహ్మం. మరి మధ్యలో అన్నాడు సుబ్రహ్మణ్యం. మన పూర్ణం తీసుకెళ్దాం అన్నాడు దాసు. వాడు మొన్ననే కదయ్యా చెక్క మధ్యల నుంచి తోలు మధ్యల మీదకి వచ్చింది, వాడేం వాయిస్తాడు అన్నాడు హార్మోనిస్ట్. ఓరి పిచ్చివాడా, నువ్వు వాయించలా, వాడు వాయించలా, నేను లేను. నువ్వు శృతి ఇవ్వు చాలు, వాడు తాళం చూపిస్తాడు, అంతే. మిగతా అంతా నా కంఠం, నా సంగీతం, నేను కొట్టుకొస్తా కదా అన్నాడు దాసు. హార్మోనిస్టు తలూపాడు. అప్పటికప్పుడే ముహూర్తం పెట్టి పూర్ణయ్యకి కబురెట్టి బయలుదేరిపోయారు హరికథా బృందం. సుబ్రహ్మణ్యం నెత్తిన హార్మోని, పూర్ణయ్య తలపైన మధ్యలో, దాసు తలపైన పెట్రోమాక్స్ లైటు, చేతపాత్ర సామాన్ల సంచికతో డొంకల్లో నడుచుకుంటూ సాయం సమయానికి ఊళ్ళోకి వచ్చారు. గుడి మండపం దూరం కాబట్టి ఊళ్ళోనే 2 ఇళ్ల మధ్య కాస్త ఖాళీ స్థలం చూసి అక్కడ సామాన్లు దింపుకుని, ఊళ్ళోకి ఎవరో కొత్త వాళ్ళు రావడానికి కుర్రకారు ఎగబడితే, రాత్రికి హరికథ ఉందోయ్ అని వాళ్ళ చేత అక్కడ రాయి రప్ప చదును చేయిస్తూ, ఇంకో కుర్రాన్ని లైట్లో పోయడానికి అరకాయ కిరసనాయిల కోసం బజారుకి పురమాయించి హడావుడి చేస్తున్నాడు దాసు. ఒరే సుబ్రహ్మణ్యం, నేను చిల్లర కొట్టుకెళ్ళి బియ్యం పప్పు తీసుకొస్తాను, ఆ 2 రాళ్ళు చర్చి పొయ్యి వేసి వంట ప్రయత్నం చెయ్యి అని పైకండువా దులిపేసి మెడకి ఇరుపక్కల వేసుకుని టీవీగా నడుస్తూ పెద్ద బజార్లోకి వచ్చాడు దాసు. అక్కడ రావి చెట్టు కింద 10 మంది బాణాకారాలతో బుర్రమేసాలతో నించుని ఉన్నారు. పోతున్న కొత్త మనిషిని ఓయ్ అని ఏకకంఠంతో పిలిచారు. దాసు ఆ గర్జన గులిక్కిపడి వెనక్కి చూస్తే 10 బాణాకారాలు, పై ప్రాణాలు పైన పోగా, టీవీ ఆవిరైపోగా, మెడను తువ్వాలు నడుంకి చుట్టుకుంటూ చేతులు జోడించి అయ్యా అయ్యా అని వంగిపోతూ రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. నువ్వే కదా అయ్యా దాసువి, ఉరిమినట్టు అన్నాడు ఒకడు. చిత్తం చిత్తం, సరళీస్వరాలు చక్కగా నేర్చుకున్నాను, కృతులు పాడగలను, గాత్రశుద్ధి కలవాణ్ణి. నోర్మోయి, నువ్వు వెనకొచ్చావు, పంటలు లేవు, మేమేమి ఇవ్వలేము, వెళ్ళిపోమని చెప్పాం, మళ్ళీ వస్తావా? ఎన్ని గుండెలు? అయ్యా, భారతంలో ఒక్క కథ చెప్తాను. భారతంలో ఒక్క కథ చెప్తే ఊరికి అరిష్టం కదంటయ్యా, పోతావా? తన్ని తగలమంటావా? లేకపోతే కుశలవ చరిత్ర, భీమార్జున రేయ్ అంటూ 10 కర్రలు ఒక్కసారి లేచినాయి. పప్పు లేదు, బియ్యం లేదు, ఉన్నట్టుండి పొలిమేర దాటిపోయావో చీల్చేస్తాను, జాగ్రత్త. దాసు ఒగరుస్తూ పరిగెత్తుకుని వచ్చాడు. సుబ్రహ్మణ్యం పొయ్యిరా చేసి ఎసరు పెట్టి కూర్చున్నాడు. దిష్టి ముండా కొడుక, ఆ ఎసరు నీళ్ళతో మొహం కడుక్కో, పక్క ఊరు పోదాం, ఇక్కడ కథ లేదు అన్నాడు దాసు. ఏం పోతాం, మధ్యలో పూర్ణ కడుపు నొప్పితో చూరు కింద పడుకున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. తల పట్టుకున్న దాసు, రేపు పొద్దున్నే చూద్దాం, ఈ పూటకి మంచినీళ్ళ గతి అని స్తంభానికి ఏర్పడ్డాడు. 11 గంటల వేళ ముసలాయన లాంతర వేసుకొచ్చి, ఏవయ్యా దాసు, ఏమన్నా గతికారా లేదా అన్నాడు. మహాప్రభు, పచ్చి మంచినీళ్ళు తగ్గి పడున్నాం అన్నాడు దాసు. మా ఇంటికి రండి, బియ్యం పప్పు ఇస్తాను అంటామేమిటి? చెంగులు లేచాడు దాసు. అరగంటలో అన్నం పప్పు వండాడు సుబ్రహ్మణ్యం. తెచ్చుకున్న లోటాడు మజ్జిగతో పూర్ణయ్యతో సహా 3 భోజనం చేసేశారు. కానీ దాసు ముసలాయన వదిలితే, అయ్యా, మీరు నాకు అన్నం పెట్టారు, మీకు ఒక్క కథ వినిపిస్తాను, విద్వాంసుణ్ణి, కృతులు చెప్పుకున్నాను, నా ఒక్కడికే అర్ధరాత్రి కథ అయిందయ్యా. అయ్యా, తమరు పెద్దలు అలా అనకూడదు, ఒక్క కథే, త్వరగా ముగిస్తాను అంటూ ఆ ముసలాయన్ని బందీ చేసి కూర్చోబెట్టాడు. దాసు ముఖం రుద్దాడు, పట్టె వర్ధనాలు పెట్టాడు, పట్టుపంచి కట్టాడు, కాలికి గజ్జలు, చేతికి చిరతలు, ఎక్కడ లేని సంబరంతో కథ మొదలెట్టి గొంతెత్తి గణపతి ప్రార్థన చేశాడు. కథా ప్రారంభం చేశాడు. మహాజనులారా,
భక్తాగ్రగణ్యులారా, ఉన్నదొక్క ముసలి ప్రేక్షకుడు అయితేనేమి 1000 మంది సభకి కథ చెప్తున్న ఆవేశంతో పాడుతున్నాడు. కడుపు నొప్పి పూర్ణయ్య అటు తాళానికి జంపుతాడు, ఆది తాళానికి రూపకం వరసలు వాయిస్తున్నాడు. హార్మోనిస్టు నిద్రమత్తులో ఏం వాయిస్తున్నాడో తెలియదు, కానీ దాసు కథ ఆపలేదు. మరీ ఆవేశంగా చెప్తున్నాడు. గంట అయ్యింది. నిద్ర పట్టని 2 ముసలమ్మలు వచ్చారు. దాంతో మరింత పొంగిపోయి వీరావేశంతో భారత యుద్ధం వర్ణిస్తున్నాడు. మరో గంట అయింది. పొలోమంటూ 10 బాణాకర్రలు 50 మంది జనం పరుగుని వచ్చారు. వాళ్ళని చూసి కాళ్ళు చల్లపడ్డాయి దాసుకి. అయ్యా, తప్పైపోయింది, మంగళహారతి ఇచ్చేస్తాను అన్నాడు ఉడికిపోతూ. వద్దు, ఆ కథ ఆపొద్దు, చెప్పుకుంటూనే ఊరు దాటు. అంటే కథ మొదలేస్తావు, చెప్పుకుంటూ పద, నిన్ను సాగనం ప్రస్తుతం అంటూ ఉన్నపళం దాసుని వాద్యగాళ్ళని లేపేశారు. వీధుల్లో కథ చెప్పిస్తూ ఊరు బయట దాకా తీసుకెళ్ళి పొలిమేరను మంగళహారతి ఇప్పించి దొరికిన మానేడు పెసలు మానేడు శనగలు చెంగులో పోసి, దాసు మేం పిలిచేదాకా రాకు అని ఒట్టేయించుకుని హరికథా బృందాన్ని పంపించేశారు. కథ ఏకకథా పితామహ. రచన సత్యం శంకరమంచి. పఠనం చక్రావధాన రెడ్డి.